వికసించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. మా వాడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ హీ 7 years old kid. నా లెక్క ప్రకారం తన మెంటల్ ఏజ్ 14 years. అనిరుద్ని మీరు మరి చిన్న పిల్లవాళ్ళ ట్రీట్ చేస్తే మాత్రం లాభం లేదు. ఎదిగిన పిల్లలతో మనం ఎలా ఫ్రాంక్గా మాట్లాడతామో అలా మాట్లాడాలి. స్నిగ్ధ గురించి అనిరుద్ధ్ ఎప్పుడన్నా మాట్లాడారా? స్నిగ్ధ గురించా? ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? అనిరుద్ధ్ స్నిగ్ధ డైరీ చదువుతున్నట్టు తెలుసా మీకు? ఆ డైరీ చదివి జరిగిన విషయాలు తనకు తోచినట్టుగా అర్థం చేసుకుంటున్నాడు. ఓ మై గాడ్, అసలు ఆ డైరీ ఎలా దొరికింది వాడికి? అది ఎక్కడో పెట్లో దాచానే. సరే, మీరు బయలుదేరండి. క్లినిక్ టైం అవుతున్నట్టుంది. నేను రేపు వచ్చి మీతో ఈ విషయాల గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, బాయ్. ఈ విషయం గురించి బాబునేం కోపడద్దు. ఏముంది, అన్నీ చెప్పేసేయండి. ఓ సైకియాట్రిస్ట్గా నేను మీకు ఇచ్చే సలహా ఇది. ఓకే సుధా, బాయ్. కంగ్రాచులేషన్స్ అండి. నమస్తే. సీను వీడియోగ్రాఫర్ వచ్చారా? హలో, థ్యాంక్ యూ. షీజ్ నీలిమా. ఇంతకుముందు కలిసాం మనం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. హలో సార్, పెళ్లికి వస్తాను రాను అన్నారు, చివరికి మీ ఆవిడ గారు పర్మిషన్ ఇచ్చారనమాట. ఈజ్ మిస్టర్ పట్టాభి. నమస్తే. తీరుకున్నప్పుడు పెడుతూనే ఉంటాను. మా ఆయన ఉంటే కుదరదు అనుకోండి. హేమా, పవన్ ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేసారు. హాయ్ హేమా. హలో శ్యామ్. హాయ్ పవన్. ముందు కొత్త జంటకి కంగ్రాట్స్ చెప్పిరా. అలాగే, చెప్పేసి వస్తాను. బబ్లు, కమాన్. హాయ్ విద్యాధర్. హాయ్ పవన్. ఐ విష్ యూ హ్యాపీ అండ్ ఈవెంట్ఫుల్ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హాయ్ అనిరుద్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నానంటీ. ట్యూషన్స్కి వెళ్తున్నావా? బబ్లు, హాయ్. పద. విద్యాధర్, మేము అక్కడ కూర్చుంటాం. శ్యామ్ కూడా వచ్చారు కదా, వాళ్ళతో పాటు కూర్చోండి, అందరం కలిసి ఓకే, పోతాం. అలాగే. క్యారీ ఆన్. పవన్ దారా. హలో, ఆఫ్టర్ లాంగ్ చాలా రోజులైంది కలుసుకొని. మొత్తానికి విద్యాధర్కి నీరజ్కి పెళ్ళైపోయిందిరా. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మన ఫ్రెండ్స్లో ఇన్నాళ్ళు వీళ్ళే సెటిల్ కాకుండా ఉండిపోయింది. అవును, నీరజ వాళ్ళ పేరెంట్స్ రాలేదా? ఎక్కడ కనపడటం లేదే. నో పవన్, 2 ఏళ్ల క్రితం ఢిల్లీలో వాళ్ళకు కార్ యాక్సిడెంట్లో పోయారట. వాట్? సో సాడ్. నాకు అసలు తెలియదే. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది పవన్. ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మనకే ఈ విషయం తెలీదు. అవును, అసలు వీళ్ళిద్దరూ కాంటాక్ట్లోనే ఉండరు కదా. ఎప్పుడు ఏ దేశంలో ఉంటారో వాళ్ళకే తెలియదు. అదిగో విద్యార్థులు వాళ్ళు ఇస్తున్నారు. ఇలాంటి శుభ సందర్భంలో ఆ విషయాలు మాట్లాడకండి. కమ్ డార్లింగ్, కమ్. సో విద్యాధర్, హనీమూన్కి ఏ దేశం వెళ్ళాలనుకుంటున్నారు? అబ్బా, హనీమూన్ అంటూ మళ్ళీ విదేశాలక? ఎయిర్ ఇండియా డ్యూటీ అంటూ మేము తిరగని దేశం లేదు. యా, అంటే ఇప్పుడు హనీమూన్ కని ఏ ఫారెన్ కంట్రీకి వెళ్ళినా డ్యూటీ చేస్తున్నట్టే ఫీల్ అవుతారేమో. ఎగ్జాక్ట్లీ, అందుకే కొన్నాళ్ళ పాటు ఈ హైదరాబాద్లోనే వెకేషన్ తీసుకుందాం అనుకుంటున్నాం. దాట్స్ గ్రేట్. అయితే మీ ఇద్దరి దర్శన భాగ్యం కొన్నాళ్ళ పాటు మాకు కలుగుతుంది అనమాట. బొత్తిగా అవుట్ ఆఫ్ టచ్ అయిపోయారు ఈ మధ్య. భోంచేస్తూ మాట్లాడుకుందాం. అలాగే. హలో ఫోక్స్, లెట్స్ మూవ్. శ్యామ్, ఆ, భోజనం అయిన తర్వాత మధ్యలో మాట్లాడాలి. దాన్నే ఉంది. హైదరాబాద్ లో ఇల్లేమన్నా అద్దెకి తీసుకున్నారా? లేదు హేమా, టోలీ చౌకీలో విద్యాధర్ వాళ్ళ బంగ్లా ఉంది కదా. విద్యాధర్, అదంతా నేను టోలీ చూసుకుంటాను. చౌకీలో మీ బంగ్లా ఇంకా అలాగే ఉందా? అమ్మేశారనుకున్నాను. ఇంకా లేదు పవన్, ఆ ప్రయత్నం మీదే ఉన్నాను. అది మా తాతగారు కట్టించిన బంగ్లా. అది అమ్మ లాంటి అదోలా ఉంది. గతంతో నాకున్న లింక్స్ అన్నీ తెంపుకోలేను.
కానీ తప్పదు. ఇన్నాళ్ళుగా అక్కడ ఎవరు ఉండటం లేదు కదా విద్యాధర్. హ్మ్. మరి మీరిద్దరూ అక్కడికి వెళ్తే అన్ని సౌకర్యాలు ఉంటాయా? నో ప్రాబ్లం. రామ్ సింగ్ అనే వాచ్మెన్ ఉన్నాడు. ఆహా. మేము వెళ్ళేటప్పటికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంటాడు. ఈ డిన్నర్ అవడంతో తిన్నగా అక్కడికి వెళ్తున్నాం. గుడ్. కమ్ లెట్స్ గో. ఇంకెంత దూరం? ఇంకెంత? ఇంకో 5 minutes డ్రైవ్. అవును నీరజ, నీ అలవాటు ప్రకారం ప్యాసింజర్స్ని సీట్ బెల్ట్ బిగించుకోండి, ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవబోతుందని అనౌన్స్మెంట్ ఇస్తావా ఏమిటి? అయినా నేను ఇంకా ఎయిర్ హోస్టెస్నా ఏమిటి? నీరజ, నీ ఉద్యోగానికి రిజైన్ చేసినందుకు ఫీల్ అవుతున్నావా? ఏయ్ సిల్లి, అలా మాట్లాడకు. పెళ్ళైన తర్వాత రిజైన్ చేద్దామని మనం ముందు అనుకున్నదే కదా. నేను ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాన్ని ఎంజాయ్ చేసిన మాట నిజమే, కానీ ఏదైనా నీ తర్వాతే. I love you. అతనేనా మీ వాచ్మెన్ రామ్ సింగ్? అలా చూస్తున్నాడేమిటి? అతను అంతేలే, చాలా నమ్మకస్తుడు. ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎలా ఉంది మా పూర్వీకుల బంగ్లా? ఇట్స్ వెరీ నైస్. బాబు గారు, సామాన్ దించమంటారా? తీసుకెళ్ళి రామ్ సింగ్, సూట్ కేసులు జాగ్రత్త. అతను అంతలోనే గేట్ దగ్గర నుంచి ఇక్కడికి ఎలా వచ్చాడు? చెట్ల మధ్య నుంచి అడ్డదారు ఉందిలే. నీరజ, మనల్ని ఆశీర్వదించడానికి మన పెద్దలెవరూ లేరు. అందుకే 100 సంవత్సరాల క్రితం మా తాతగారు కట్టించిన ఈ బంగ్లాకి తీసుకొచ్చాను. యునో, కొంతకాలం మనం ఇక్కడ బస చేస్తే మా పూర్వీకులు మనల్ని ఆశీర్వదిస్తారని ఓ సెంటిమెంటల్ ఫీలింగ్. A fine sentiment. Yo, you naughty. Oh my. విద్య,
నువ్వు ఇన్నాళ్ళు చెప్తుంటే ఏమో అనుకునేదాన్ని. బట్ వావ్, నిజంగా ఇది ఇల్లు కాదు, మ్యాన్షన్. ఏమిటి విద్య, ఈ మార్వలెస్ ఇంటినా అమ్మేద్దాం అనుకుంటున్నావు? వద్దు విద్య, ప్లీజ్. నాకు కూడా ఇష్టం లేదు నీరు. బట్ మనం ఢిల్లీలోనో బాంబేలోనో సెటిల్ అవుదాం అనుకుంటున్నాం కదా, దీన్ని మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇన్ ఎ వే ఇట్స్ వైట్ ఎలిఫెంట్. డార్లింగ్, మరి ఇంకేం నాకు చెప్పొద్దు. ఈ డ్రీమ్ హౌస్ని మనం అమ్మొద్దు, అంతే. నువ్వు ఇంతగా చెప్తున్నావు అంటే ఆలోచించాల్సిందే. రియల్లీ? థ్యాంక్ యూ సో మచ్. ఏమిటి కొత్తగా అలా చూస్తున్నావు? కొత్తగా మరి. ఇన్నాళ్ళు నేను ఫ్లై చేసిన ఎయిర్ క్రాఫ్ట్లో ఎయిర్ హోస్టెస్గాను చూశాను, నా గర్ల్ ఫ్రెండ్గాను చూశాను. ఇవాళేగా మొట్టమొదటిసారిగా నా భార్యగా చూస్తున్నాను. అవును, మాజీ ఎయిర్ హోస్టెస్ గారు, మీరు నాకు పార్టీ హోస్ట్ చేయరా? ఇవాళ నా పెళ్లి రోజు. నా పెళ్లి రోజు కాదు, Hmm. మన పెళ్లి రోజు అనాలి. You are absolutely right. Oh, too chill. Yeah, fine. Cheers for the success of our love and our marriage. Come on, let's go out. ఈ రాత్రి ఇలాగే కొనసాగిపోతే ఎంత బాగుండో. నాకు కూడా అలాగే అనిపిస్తుంది నీరు. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మన మూడ్స్కి తగ్గట్టు వెదర్ కూడా చూడు ఎంత బాగుందో. ఎస్ డార్లింగ్, రియల్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ వెదర్, బట్ నీకంటే కాదు. కమ్ ఆన్, లెట్స్ గో ఇన్. Come on, have one more peg. That's good. మరి హువానా? మరి దానికంటే మంచి స్టఫ్ టోరా టోరా. మన సిడ్నీ వెళ్ళినప్పుడు రాబర్ట్ ఇచ్చాడు. మరి నాకు కంపెనీ ఇవ్వా? ఇలాంటివి నేను ఎప్పుడూ స్మోక్ చేయలేదు. అందుకే కదా డార్లింగ్ ఇస్తున్నాను. హ్యావ్ ఇట్. ఇప్పటికే డ్రింక్స్ 4 అయ్యాయి. వాటితో పాటు ఇది పర్వాలేదంటావా? బాగా రిలాక్స్ అవుతావు అంతే. నువ్వు పూర్తిగా రిలాక్స్ అయితే ఎలా ఉంటావో చూద్దామని. హ్యావ్ ఇట్. దాట్స్ గుడ్. దేర్ యు గో. Carry on, nothing will happen.
అదేంటి అంత దూరం జరిగి కూర్చున్నా? హే, ఇక్కడే కదా కూర్చున్నాను. అంటే టోరా టోరా ప్రభావం చూపుతుందన్నమాట. మీరు ఏ నాకు వద్దు నీరు, ప్లీజ్. నథింగ్ డూయింగ్. నేను మరో టోరా టోరా కాల్చాల్సిందే. నాకు అప్పుడే కిక్ దిగిపోయినట్టుగా ఉంది. నిన్నే నీరు, మన ఇద్దరం కలిసి ఎన్నో ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళాం. ఈ ట్రిప్ ఎలా ఉంది? నిన్నే ఫ్లైట్ కమాండర్ అని అడుగుతున్నాను, జవాబు చెప్పవే. ఈ ట్రిప్ ఇప్పుడే కదా ప్రారంభమవుతుంది కమాండర్. వెల్కమ్ అబోర్డ్.